శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం ధ్యాన యోగంలోని 7వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానవ మానయోః. భావం: శీతోష్ణములు సుఖ దుఃఖములు మానవ మానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడైయుండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదియూ ఉండదు. ఈ శ్లోక వివరణ: ఎవరైతే తన మనస్సును అదుపులో పెట్టుకుంటాడో అటువంటి వాడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అటువంటి వాడికి చలి వేడి, సుఖము దుఃఖము, సన్మానము అవమానము అన్నీ పరమాత్మ అనుగ్రహాలే అని భావిస్తాడు. అన్నిటినీ సమానంగా చూసే శక్తి లభిస్తుంది. ఈ ప్రకారంగా ద్వంద్వములలోబడిన మనస్సు ఎల్లప్పుడూ ప్రశాంతతతో చంచలంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. మనస్సును నిలకడగా ఉంచుకోగలిగిన వాడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అతనిని శీతోష్ణములు సుఖదుఖాలు మానము అభిమానము ఏమీ ప్రభావితం చేయలేవు. సర్వకాల సర్వాయస్తయందు నిర్వాకారంగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటాడు. పెద్ద పర్వతమును ఎంతటి గాలి అయినా చెలింపజేయలేదు. కాబట్టి అలాగే మనస్సును జయించిన వాడికి ఈ ద్వంద్వములు ఏమీ చేయలేవు. అతడు నిశ్చలంగా ద్వంద్వములకు అతీతంగా పరమశాంతితో ఉండగలడు.